నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధార్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా గతంలో రఘురామకృష్ణరాజు ఎంపీగా ఉన్నప్పుడు వేధించిన సంగతి మనందరికీ తెలిసిందే. అందులో ఎస్పీగా ఉన్నటువంటి విజయపాల్ తన మీద పెట్టిన కేసునికి ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టుకి వెళ్తే ఈరోజు హైకోర్టు తిరస్కరించింది. సో దీని మీద రఘురామకృష్ణరాజు కూడా హర్షం వ్యక్తం చేశారు, ఖచ్చితంగా వీళ్ళందరికీ శిక్ష పడుతుంది. ఏంటంటారు అసలు కేసు విషయం ఏంటి, ఇది ఎలా చూడొచ్చు అంటారు? ఇది ఒక సినిమా పాట ఉంటుంది చూసారా, నిన్ను వీడని నీడను నేను అని. ఎవరైనా అధికారులు తాము అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని దుర్వినియోగం చేసి ఇతరుల మీద దాష్టికాలు, దౌర్జన్యాలు, థర్డ్ డిగ్రీలు చేస్తే అది వాళ్ళు రిటైర్ అయినా కూడా ఆ కేసులు వదలవటానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి. యాక్చువల్గా విజయపాల్ గారు ఆ థర్డ్ డిగ్రీలో ఆయన పార్టిసిపేట్ చేసినా ఇప్పుడు ఆయన రిటైర్ అయ్యి ఉన్నాడు. కానీ రిటైర్ అయినా కూడా తను పదవిలో ఉండగా ఎస్పీ స్థాయిలో ఉండి ఈయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఆ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నది ఎవరైతే ఆయన్ని ఆదేశించారో వాళ్ళకి వాట్సాప్ కాల్లో చూపించిన పాపం వెంటాడుతూనే ఉంది. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ కేసుని అన్ని విధాలా తప్పుదోవ పట్టించి ఎక్కడా కూడా ఆయనకి న్యాయం జరగకుండా ఆయన్ని థర్డ్ డిగ్రీ పెట్టి కొట్టిన దెబ్బలు కూడా ఆయనకి స్కిన్ ఎలర్జీతో వచ్చినాయని గుంటూరు హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి గారి నేతృత్వంలో కమిటీ వేసి అది మసిపూసి మారేడికాయ చేస్తే కూడా ఇప్పుడు ఆమె మీద కూడా కేసు బుక్ అయింది. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత గతంలో ఇప్పుడు కాదంబరి జత్వాని కేసులో కనుక ఎలాగ వాళ్ళు ఆ రోజు తప్పించుకున్నారు, మొన్న తెలుగుదేశం కార్యాలయాల మీద దాడి చేసి లేకపోతే ముఖ్యమంత్రి ఇంటి మీద దాడి చేసిన కేసుల్లోని ఎలా తప్పించుకున్నారు, మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు మళ్ళీ తిరగదోడినప్పుడు ఇవన్నీ కూడా ఈ కళేబరాలన్నీ బయటకు వస్తున్నాయి. కార్పెట్ కింద దాచేశారు వీటిని, కానీ కార్పెట్ చుట్టేటప్పటికి బయటపడతాయి కదండి. ఇప్పుడు అదే జరిగింది. ఇవాళ రఘురామరాజు గారు నగరం పోలీసులకి గుంటూరులో ఫిర్యాదు చేసినప్పుడు మళ్ళీ ఈ కేసుని వాళ్ళు నమోదు చేశారు. నమోదు చేసినప్పుడు ఎవరి మీద చేశారు? విజయపాల్ అప్పుడే ఎస్పీ మీద చేశారు. డాక్టర్ సూపరింటెండెంట్ ప్రభావతి గారు, అప్పటి సిఐడి చీఫ్ సునీల్, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గారు, వీళ్ళందరి మీద కూడా చేశారు. ఇప్పుడు ఇవాళ విజయపాల్ గారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో తనకి మధ్యంతర బెయిల్, ముందస్తు బెయిల్ ఇవ్వమని వెళ్ళాడు. ముందస్తు బెయిల్ ఇవ్వటం కుదరదు, దీని మీద మేము సమగ్రంగా విచారణ జరుపుతామని చెప్పారు. అయితే రఘురామకృష్ణరాజు గారి తరపున వాదించిన సిద్ధార్థ లోద్రా కానీ, తర్వాత ఉమేష్ చంద్ర కానీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీనారాయణ గారు కూడా వీళ్ళందరూ ఏం చెప్పారంటే, అప్పుడు రఘురామకృష్ణరాజు మీద జరిగిన చిత్రహింసల కేసులో వీళ్ళు ఇక్కడ తప్పు రిపోర్ట్ ఇచ్చినా కూడా మళ్ళీ అప్పుడు గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ ఆర్మీ హాస్పిటల్కి హైదరాబాద్కి తరలిచ్చారండి. అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారు. అప్పుడు అక్కడ మెడికల్ రిపోర్ట్ అడిగారు. మెడికల్ రిపోర్ట్ వాళ్ళు ఒక ఎక్స్పర్ట్ టీము రిపోర్ట్ ఇచ్చింది, ఇవి ఖచ్చితంగా దెబ్బలు, లాఠీ దెబ్బలు ఈ చిత్రహింస పెట్టినయనని ఇచ్చిన విషయాన్ని ఆ రోజు సుప్రీంకోర్టు కూడా పరిగణలోకి తీసుకుంది. అందువల్ల ఇవాళ దీని మీద ముందస్తు బెయిల్ ఇవ్వటం కూడా సమంజసం కాదని గౌరవ హైకోర్టు దృష్టికి వీళ్ళు తీసుకొచ్చినప్పుడు ఈ కేసు తీవ్రత, గతంలో ఉన్న సాక్ష్యాలు, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్, తర్వాత ఆర్మీ హాస్పిటల్ ఇచ్చిన మెడికల్ రిపోర్ట్స్, ఇవన్నీ చూసిన మీదట మేము ఇప్పుడు మధ్యంతరంగా మీకు బెయిల్ ఇవ్వలేము, స్టే కూడా ఇవ్వలేము, మీ అరెస్ట్కి సంబంధించి ఆపమని, కాబట్టి రిజెక్ట్ చేశారు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడైనా కూడా వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం పోలీసులకు చిక్కింది, ఈ నలుగురిని కూడా. ఇంకా ఆయన ఇంకెవరెవరి పేర్లు చెప్పాడో వాళ్ళందరూ కూడా. ఇప్పటికీ రఘురామకృష్ణరాజు ఏం చెబుతున్నారు, ఆ రోజు వీళ్ళు చాలా రాక్షసంగా ప్రవర్తించారు నా పట్ల, నేను అసలు ఊహించలేకపోయాను, నాతో పాటు వచ్చిన నా సిబ్బందిని, నా సెక్యూరిటీని కూడా బయటికి పంపిస్తుంటే కూడా నాకు అనుమానం రాలేదు, కానీ పర్సనల్ సెక్యూరిటీగా ఉన్న వ్యక్తులను కూడా వాళ్ళు బయటికి పంపగానే నాకు అర్థమైపోయింది, ఇక నేను వీళ్ళ చేతిలో చిక్కాను, వీళ్ళు నన్ను ఏదైనా చేయగలరు అనేది. అప్పటికే నన్ను బంధించారు లోపల, ఎవరికి కనపడకుండా కెమెరాలు పెట్టినట్టు కూడా నాకు అప్పుడే అనుమానం వచ్చింది. ఈ కెమెరాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నన్ను కొడతాం చూసి, ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసిన విమర్శలు ఆయన తట్టుకోలేకపోయాడు. ప్రతిరోజు ప్రసార మాధ్యమాల్లో, మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాలో ఆయన లైవ్ కార్యక్రమాల్లో విమర్శించాడు. నేను ఆంధ్రప్రదేశ్కి తిరుగులేని ముఖ్యమంత్రిగా నన్ను ఎవడు కూడా విమర్శించడానికి కానీ, నా వైపు చూడటానికి కానీ భయపడుతున్న పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు నా మీద చేస్తున్న ఈ విమర్శ వల్ల నా వాల్యూ పడిపోతుంది, ఇతరులు కూడా ఇదే పరిస్థితికి వస్తారని ఈయనకు ఒక బుద్ధి చెప్పాలి. నా పార్టీ ఎంపీ అయితే అయ్యాడు కాక, అయినందువల్ల కూడా నేనేమి ఇతన్ని విడిచిపెట్టే పరిస్థితి ఉండకూడదని ఆయన చాలా
చాలా కఠినాతి కఠినంగా వ్యవహరించాడు. ఇతర ప్రజలందరితోనూ ఇతర సిబ్బందితోనూ ఎట్లా వ్యవహరిస్తున్నాడు, సొంత పార్టీ సీనియర్ ఎంపీ అతను, ఆయన ఒక పారిశ్రామికవేత్త, తర్వాత వాళ్ళ తండ్రికి అత్యంత సన్నిహితుడైన రామచంద్రరావు గారికి వియ్యంకుడు, ఈయన కూడా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారికి మంచి స్నేహితుడు, అయినా కూడా ఆయన్ని ఆ విధంగా చిత్రహింసలకు గురి చేయటం అనేది ఆ రోజుల్లో ఆయన మీడియా అంతా కూడా ప్రసారం జరిగింది. ఆయన కోర్టులో కూడా హాజరుపరిచినప్పుడు అక్కడ గుంటూరు జడ్జి గారికి కూడా చూపించుకున్నాడు కాళ్ళు, నేను అడవలేకపోతున్నాను, ఇదిగో ఇట్లా దెబ్బలు కొట్టారని కూడా చూసి ఆమె కూడా వెంటనే గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పటికే ఆ ప్రభావతి గారి భర్త వైఎస్ఆర్సీపీ నాయకుడు, దాని మూలన ఆమె ఏ విధంగా కూడా ఒక నిర్ధారణలో సహకరించకపోగా ప్రభుత్వం తరపున ఆమె కొట్టిన దెబ్బలు ఏమి లేవు ఇందు మీద అని కూడా ఆమె రాంగ్ రిపోర్ట్ కూడా ఇచ్చింది. అప్పుడు ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళటం, సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్లో ఏ హాస్పిటల్లోనూ చేర్చొద్దు, అక్కడ ఉంచొద్దు, ఆంధ్రప్రదేశ్లో ఆయనకి ప్రాణాపాయం కూడా ఉన్న రీత్యా ఏదన్నా హైదరాబాద్ కానీ పక్క రాష్ట్రాల్లో ఏదో ఒక రాష్ట్రానికి చేర్చమన్నారు. అప్పుడు మిలిటరీ హాస్పిటల్కి బొలారం తీసుకొచ్చారండి. అది ఈ కేసు. బొలారం తీసుకొచ్చినా కూడా అక్కడ కూడా అప్పుడు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి గారును ఇక్కడ హాస్పిటల్ సూపరింటెండెంట్ కూడా పరిచయాల దృష్ట్యా ఇక్కడ నుంచి కూడా మళ్ళీ కిడ్నాప్ చేసి తీసుకెళ్ళటానికి కూడా సిఐడి పోలీసులు ప్రయత్నించారండి. వాళ్ళందరూ మోహరించి ఉన్నారు. ఈయన దొడ్డిదామన వేరే మార్గంలో వెళ్ళిపోయి బేగంపేట విమానాశ్రయంలో ప్రత్యేక విమానం పెట్టుకుని వెంటనే దాంట్లో ఎక్కి ఢిల్లీ వెళ్ళిపోయాడు. లేకపోతే హైదరాబాద్లో ఉంటే కూడా అరెస్ట్ చేస్తారని అంత భయపడిపోయాడు. ఈ విధంగా ఆయన మీద ఒక కక్ష సాధింపుగా జరిగిన ఈ దాడి ఇది. ఇప్పుడు విజయపాల్ దొరికాడు, మరి అసలు నిందితుడు సునీల్ కుమార్ అని రఘురామకృష్ణరావు గారు చెప్పేది. మరి ఇప్పుడు ఏంటి ఆయన పరిస్థితి ఏంటంటారు? రేపు ఆయన కూడా దొరుకుతాడా? ఖచ్చితంగా అండి. ఎక్కడికి వెళ్తారండి? ఇప్పుడు వీళ్ళు ఐపీఎస్ ఆఫీసర్స్, వీళ్ళేమి స్టేట్ వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి ఉండదు. ఒకవేళ వెళ్తున్న కొద్దీ కూడా తీవ్రత పెరుగుతుంది, కేసు తీవ్రత. ఒక గతంలో పోలీస్ అధికారులుగా ఉండి ఐపీఎస్ ఆఫీసర్గా రాజ్యాంగబద్ధమైన ఉద్యోగాల్లో ఉన్న వ్యక్తులు చట్టాన్ని ఉల్లంఘించి ఇంకా వెళ్ళిపోతున్నప్పుడు రేపు ఒకవేళ అరెస్ట్ జరిగినప్పుడు వాళ్ళు జడ్జెస్ ముందు బెయిల్ పిటిషన్లో వాదనల్లో వాళ్ళని వాళ్ళు సమర్థించుకోలేరు కదా. ఒకవేళ కనుక అదే కనుక చట్టానికి లొంగిపోయారనుకోండి, మా మీద కేసు బుక్ కాగానే మేము లొంగిపోయాం కాబట్టి మాకు ఏదైనా బెయిల్ ఇవ్వమని అడగటానికి ఒక రీజన్ ఉంటుంది. తప్పించుకుని వెళ్ళిపోయి పోలీసులని అరెస్ట్ని అవాయిడ్ చేసినప్పుడు కోర్టులు కూడా వాటిని తీవ్రతని అర్థం చేసుకుని ఇగో ఇట్లాగే ఇవ్వదు. ఇప్పుడు హైకోర్టు కూడా సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకుంది. అక్కడ కూడా గుర్తించారు జరిగిన అన్యాయాన్ని. అందువల్ల ఈయనకి మధ్యంతర బెయిల్ కూడా ఇవ్వటానికి నిరాకరించారు విజయపాల్ గారు. ఈ మిగిలిన వాళ్ళు కూడా అదే ట్రీట్మెంట్ ఉంటుందండి. సుధాకర్ గారు ఎవరు చేసుకున్నాడికి చేసుకున్నంత మహాదేవ్ అంటారు చూసారా, ఇదే అది.